యేసుక్రీస్తునామం ఎందుకు నా వందనాలు. ఇతని వాక్యదానంతము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారు పేతురు యోహాను ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడి ఉండిన వారని గుర్తెరిగిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, నా హృదయపు లోతులో నుంచి మీకు ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఆత్మీయ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈ సమ్మర్లో కొద్దిగా వర్షాలు అవి పడడం వలన పెద్దగా సమ్మర్ మనకు అనిపించలేదు. ఎవరు అన్నారు రోహిణి మాసంలో కూడా కొద్ది వర్షాలు పడ్డాయి కనుక మనం సేవ్ అయిపోయినట్టు అయిపోయాం, లేకపోతే ఎండలకి బాగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. దేవుడు చల్లదనాన్ని మనకు కలుగు చేశాడు. పగలు ఎండ దెబ్బ తగలదు అనేటువంటి వాగ్దానాన్ని నెరవేర్చాడని చెప్పొచ్చు. నేను గత వారంలో హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇక్కడికన్నా టెంపరేచర్ ఇంకా తక్కువగా ఉండడం, అక్కడ వర్షాలు పడడం ఇవన్నీ చాలా చక్కగా ఉంది. జూన్ నెలలో ఈ నెలలో మనకు మంచి వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉందని, 16 సంవత్సరాల తర్వాత ఇలాగ అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదు కాబోతుందని పేపర్లో నేను అక్కడెక్కడ చూశాను. ఏదేమైనా వర్షాలు పడితే మంచిది, కానీ అదే సమయంలో వర్షాలు పడి మన కార్యక్రమాలు ఇవన్నీ డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంటే అది మరీ కష్టమే. ఆదివారం ఆరాధన సమయంలో కుండపోత వర్షం కురిసిందనుకోండి, అప్పుడు మందిరానికి ఎవరు వస్తారు, ఎవరు ఆరాధన చేయగలరు? కాబట్టి వర్షాన్ని కూడా అధిగమించి వర్షాన్ని లెక్క చేయకుండా దేవుని సన్నిధికి రావాల్సిందిగా కోరుతున్నాం. వర్షాలు కదా అని చెప్పేసి ఇంట్లో కూర్చోవద్దు, దేవుని ఆరాధిస్తూ ఉందాం. వర్షమైనా ఇంకేదైనా కానీ మనల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన వ్యక్తిగత ఆత్మీయ జీవిత అభివృద్ధిని అడ్డుకోలేవనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనము దేవుని మాటలు విందాం. నిన్న మనము కొన్ని మాటలు విన్నాం. పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. హీఈస్ అవర్ హెల్పర్. హెల్పర్ అంటే మన అసిస్టెంట్, మన కింద పనివాడు, మన దాసుడని కాదు దాని అర్థం. సహాయము అవసరమైన చోటల్లా ఆయన సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయాన్ని అందించగలడు. ఆశ్చర్యమైన సహాయాన్ని అందించగలడు. నాకు ఈరోజు సహాయం కావాల్సినప్పుడు వచ్చే నెల సహాయం అందించేవాడు కాదు. ఈరోజు సహాయం అయినప్పుడు, ఇప్పుడు సహాయం అవసరమైనప్పుడు, నేను కృపాసనం దగ్గరకు వచ్చినప్పుడు కృపాసనం దగ్గర సహాయాన్ని అందించేవాడు. హీస్ ఎ హెల్పర్ దట్ హీ హెల్ప్స్ us at the throne of grace. స్తోత్రం. నాకేం సహాయం కావాలి? ప్రార్థన విషయంలో కావచ్చు, పరిశుద్ధత విషయంలో కావచ్చు, ప్రేమ విషయంలో కావచ్చు, పఠనం విషయంలో, పఠనం అంటే వాక్య పఠనం, పరిశుద్ధ లేఖనాల పఠనం విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా హీఈస్ ఏబుల్ టు హెల్ప్ ఇన్ ఆల్ థింగ్స్. ఒక ఎగ్జామ్ హాల్లో ఒక ఇన్విజిలేటర్ తిరుగుతున్నాడు అనుకుందాం. ఆయనకు సంబంధించిన ఒక సబ్జెక్టు యొక్క ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి. అతను ఎవరైనా స్టూడెంట్స్ ఏదైనా అయినప్పుడు వాళ్ళకి హెల్ప్ చేస్తాడు, చెప్పి అది అలా కాదు ఇలాగా అని చెప్పి హెల్ప్ చేయగలడు. కానీ ఆ ఇన్విజిలేటర్ గారు కెమిస్ట్రీ ఎగ్జామ్ జరుగుతున్న టైంలో అక్కడ ఉన్నాడు అనుకున్నాం. వాళ్ళు అడిగారు, సార్ దీని అర్థం ఏంటి, దీని గురించి చెప్పండి సార్ అని అడిగారు. సారీ అండి, నేను పొలిటికల్ సైన్స్ నేను చెప్పేవాడిని కానీ కెమిస్ట్రీ నాకు ఐడియా లేదండి అంటాడు. ఒక వైద్యుడు, గుండె వైద్యుడు అనుకున్నాం, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు సారీ అండి నాకు తెలీదు, ఐ కాంట్ డూ, ఐఎమ్ హెల్ప్లెస్, నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు అని చెప్పేటువంటి అవకాశం ఉంది. అనగా ప్రతి వ్యక్తి వానికి ఉన్న పరిమితులు ఉన్నాయి. అన్ని సహాయాలు మనం అందించలేము. అలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు అలా కాదు. మనకు ఏ రంగములోనైనా ఆయన సహాయం చేయగలిగిన వాడు. ఆయన తండ్రి అయిన దేవుడితోనూ కుమారుడితోనూ కుమారుడైన దేవుడితో యేసుక్రీస్తుతో సమానుడైన వాడు. వారిలాగా సర్వజ్ఞాని, వారిరువురులాగా సర్వజ్ఞాని, వారిరువురులాగా ఆయన సర్వాంతర్యామి, వారిరువురులాగా సర్వవ్యాపకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఒమ్ని పొటెంట్, ఒమ్ని ప్రెసెంట్, ఒమ్నిసియంట్. వారిరువురులాగా ఆయన సర్వజ్ఞానము కలిగిన వాడు, అనంత జ్ఞానము కలిగిన వాడు. మూడో వాడు అని చెప్పబడింది కాబట్టి జ్ఞానము తక్కువ. మూడో వాడు అన్నప్పుడు సాన్నిధ్యాన్ని అనుగ్రహించడం, ప్రెసెన్స్ ఉండడం,
వ్యాపించి ఉండడం అనే దాంట్లో తక్కువ అని కాదు. హీ స్ప్రెడ్స్ ఎవ్రీవేర్. హీ స్ప్రెడ్స్ హిస్ వింగ్స్ ఎవ్రీవేర్. ఆయన తన రెక్కలను చాపగలిగిన వాడు. అంటే పరిశుద్ధాత్మకు రెక్కలు ఏంటి అని అడగొద్దు. పావురం రెక్కలంటే ఈ చిన్న రెక్కలే కదా, పెద్ద రెక్కలేం కాదు కదా అని లిటరల్గా దయచేసి అడగొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. పేతురు సహాయాన్ని ఆశించని వేళ, పేతురు ఆ సహాయాన్ని ఊహించని వేళ, ఆశించని వేళ, ఊహించని వేళ కూడా పరిశుద్ధాత్ముడు హెల్ప్ చేశాడు. అలాగైతే ఆశించిన చోట, ఊహించిన చోట, అడిగిన చోట, ప్రార్థించిన చోట, కన్నీరు విడిచి గోజాడిన చోట ఆయన ఎందుకు సహాయం చేయడు? ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటాడు అని ఒక పాటలో మాట ఉంది. అవును, అలాగైతే ప్రార్థిస్తే ఎందుకు పలకరించడు? ప్రార్థించకపోతే పలకరించిన వాడు ప్రార్థించినా కూడా పలకరించగలడు. ప్రార్థనకు అతీతంగా ఆయన పలకరించగలడు. నువ్వు పలకరించాలని నువ్వు ప్రార్థన చేయాల్సిందే అని కాదు, ఆయన మాట్లాడగలడు. ఆయన మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుతావు, అది ప్రార్థన అయిపోతుంది. అలా ఒక సంభాషణ దొరుకుతుంది, అలా సంబంధం ఏర్పడుతుంది, అలా శక్తి కలుగుతుంది, అలా సాక్షులుగా నిలబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో పరిశుద్ధాత్మ సహాయం. దేనికి ఆ సహాయం? అవసరమా? ఐ డోంట్ వాంట్ యువర్ హెల్ప్. నీ సహాయము మాకు అవసరం లేదండి. ఆ సహాయాన్ని తిరస్కరించలేదు. సహాయ నిరాకరణ ఉద్యమం అనేటువంటి ఒక ఉద్యమాన్ని మనం చూస్తాం పాలిటిక్స్లో, రాజకీయాల్లో, మన పిల్లల పుస్తకాల్లో. సహాయాన్ని నిరాకరించారు. కొంతమంది యొక్క సహాయాన్ని నెహెమ్యా గారు తిరస్కరించారు. ముగ్గురు దుష్టులైనటువంటి వారు తన ఈ ప్రాకార నిర్మాణ ఉద్యమాన్ని వ్యతిరేకించినటువంటి వారిని, వద్దండి, వీ డోంట్ వాంట్ యువర్ హెల్ప్, అన్యజనుల యొక్క సహాయాన్ని తీసుకోక సాగిన వారు. సన్బల్లట్టు, తోబియా, గెషెము అనే వారి సహాయాన్ని మేము కూడా హెల్ప్ చేస్తాం, వీ విల్ కమ్. నో సారీ అండి, మేము చేయగలం, మా దేవుడు మా చేత చేయించగలడు. పెద్ద పనినైనా, కొద్ది మంది చేతనైనా మా దేవుడు సహాయం చేయించగలడు. రేపు మీరు వచ్చి మా వలనే జరిగిందని మీరు అతిశయించే అవకాశం ఉంది. మీరు అతిశయించకూడదు, మేము అతిశయించకూడదు. మీరైనా మేమైనా, ప్రాముఖ్యంగా మేము అతిశయిస్తే ఆయనలో అతిశయించాలి. ఆయన చేసిన కార్యాన్ని బట్టి అతిశయించాలి, కానీ మేము చేసే దాన్ని బట్టి అతిశయించకూడదు. సారీ అండి, మీరు అలా చెప్పారు, హెల్ప్ చేస్తా ఉన్నారు, దట్స్ ఓకే, వి అప్రిషియేట్ దట్ అని నెహెమ్యా మాట్లాడినాడు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో చూడొచ్చు మనం. సరే, మనం ఇప్పుడు దాంట్లోకి వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు అందించిన సహాయాన్ని ఇమీడియట్లీ దాన్ని వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్ముని యొక్క సహాయాన్ని మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. నిస్సహాయమైన వేళ నిండు నుండి నీకు సహాయము రాగలదు. నరులకు సహాయము చేయక నిస్సహాయుడుగా మారినప్పుడు నింగి నుండి నీకు ఒక దైవికమైన సహాయం, మరి ఒక దిక్కు నుండి సహాయం వస్తుందండి. పిల్లల ఫీజుల విషయంలో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండొచ్చు, పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో ఏం చేస్తామని ఆలోచించుండొచ్చు, ఇలా ఏదేదో ఆలోచనలతో నువ్వు ఉండొచ్చు. వాట్ నెక్స్ట్ అని నువ్వు ఆలోచిస్తూ ఉండొచ్చు. హోలీ స్పిరిట్ విల్ హెల్ప్ యూ. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏ విధంగా సహాయం చేస్తాడు? ఒకటి, ప్రత్యుత్తరం ఇవ్వడానికి సహాయం చేస్తాడు. హి హెల్ప్స్ టు ఆన్సర్. రెండోది, మనం ఆలోచించిన మాట, ప్రభువును ప్రకటించడానికి ఆయన సహాయం చేస్తాడు. యేసును ప్రకటించడానికి, యేసునామాన్ని ఒప్పుకోవడానికి, అన్ని జనుల మధ్యలో, అధికారుల మధ్యలో ధైర్యంగా, ఎందుకు వీళ్ళు ఏమైనా అనుకుంటారో, ఎందుకు వచ్చిన గొడవ, ఒకళ్ళు వ్యతిరేకిస్తారేమో, నో, వాళ్ళు వ్యతిరేకించినా పర్లేదు, చెప్పేదే తెగింపుతో చెప్పడానికి, ప్రభువును ప్రకటించడానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తాడు. మూడోదిగా, ప్రజల యొక్క స్థితిగతులను ప్రవక్తల్లాగా చెప్పడానికి, తెలపడానికి, మీరు ఇదై ఉన్నారు, మీరు ఈ పని చేశారు, మీరు జీవాధిపతిని చంపారు.
స్తోత్రం. మీరు చంపారండి, మేము చూసాం అంటే సాక్షులమయ్యాం మేము. మీరు చంపుతున్నప్పుడు, మీరు సిలువ వేస్తున్నప్పుడు ఆయన వేసిన కేకలు మేము విన్నాం, ఆ సప్త సూక్తుల్ని మేము విన్నాం. మీరు చంపారు, మేము దానికి సాక్షులమై ఉన్నాం. మీరు చేసిన దానికి మేము సాక్షులమే. దేవుడు తాను పంపినటువంటి వానికి మీరు చేసిన దానికి బదులుగా ఆయన చేసిన దానికి కూడా మేము సాక్షులమే. ఆయన మరణానికి, మీ ద్వారా ఆయనకు కలిగిన మరణానికి మేము సాక్షులం. దేవుని ద్వారా, యెహోవా దేవుని ద్వారా ఆయనకు కలిగిన పునరుత్థానానికి కూడా మేము సాక్షులం. We are witness for both. His death caused by you and his resurrection caused by his Father, God. మేము సాక్షులం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రజల స్థితిగతులను తెలపడానికి 4వది ప్రభు యొక్క ప్రణాళిక, రక్షణ ప్రణాళిక. నువ్వు రక్షించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏదో ప్రతి వారం చర్చకు వస్తూ వారం మధ్య కార్యక్రమాలకు అటెండ్ అయిపోతూ ఏదో వాక్యం వింటూ అందరిలో కలిసి ఉన్నట్టుగా మంచోడండి అని సాక్ష్యం పొంది ఇలా ముందుకు సాగాలని మాత్రం కాదు. హి హాస్ మోర్ గ్రేటర్ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ దాన్ దిస్. ఈ నామినల్ క్రిస్టియన్ లైఫ్ కన్నా, నామకార్థ క్రైస్తవ జీవితం కన్నా అధికమైనటువంటి ఒక ప్రణాళిక ఆయనకుంది నీ పట్ల. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ. గ్రేట్ గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్ ఫర్ యూ, ఎ మ్యాన్ వితౌట్ ఎనీ గ్రేట్నెస్. గొప్పతనము లేని నీ కోసం గొప్ప దేవుడు గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. వీటి గురించి మనం నిన్న ఆలోచించాం. అనగా పరిశుద్ధాత్మ సహాయం మొదటి శతాబ్దంలో పేతురుకు మాత్రమేనా? నో, అందరికీ అందుబాటులో ఉన్న సహాయం. ద పవర్, ద హెల్ప్, ద అసిస్టెన్స్ ఈస్ అవైలబుల్. వేరొక ఆదరణకర్త అని పిలువబడినవాడు, అనదర్ కంఫర్టర్ అని పిలువబడినవాడు, అనదర్ హెల్పర్ అని పిలువబడినవాడు. ఆయన మనకు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగాలే కానీ అడగకముందే అక్కరలన్నీ ఎరిగిన అని భక్తుడు పాడినట్లుగా మనకు హెల్ప్ చేయడానికి తన చేతిని చాపుతున్నాడు. ప్రభువా, నేను నశించిపోతున్నాను, ఐఎమ్ డైయింగ్, ఐఎమ్ డ్రౌనింగ్, ఐఎమ్ గోయింగ్ డౌన్ ఇన్ టు ద సీ, డీప్ సీ అని అన్నప్పుడు తన చేతిని చాపి, వాక్, యు మ్యాన్, యు మై డిసైపుల్, వాక్, వాక్ యాజ్ ఐ వాక్. నేను నడిచినట్టుగా నడవయా బాబు. దోణిలో నడవడం కాదు, దరిలో నడవడం కాదు, నీళ్ల మీద నడువు. యాజ్ ఐ కుడ్ వాక్, యూ కుడ్ వాక్. నేను జయించిన ప్రకారం లోకమును జయించు, నేను జీవించిన ప్రకారం నువ్వు జీవించు, నేను నడిచిన ప్రకారం నువ్వు నడువు అనేది యేసు ప్రభు చెప్పినట్టు మాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో రండి, ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని, విద్యలేని పామరులు అంటే విద్యలేని సామాన్యులని, కామన్ మ్యాన్ అని, లే పీపుల్ అని గ్రహించి ఆశ్చర్యపడి దేవుని స్తోత్రం. గ్రహించిరి అని రాయబడింది పైన 13వ వచనంలో 2వ లైన్లో, కింద గుర్తెరిగిరి అని రాయబడింది. గ్రహించారు, గుర్తెరిగారు. చదువుదాం, వాడుక భాషలో కూడా మనం చదువుకున్నాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ద కౌన్సిల్ మెంబర్స్, ఆ సభ యొక్క సభ్యులు, ఆ సన్నిహితుని సభ యొక్క సభ్యులు, అక్కడ కూడుకున్నవారు అనగా అధికారులు, పెద్దలు, శాస్త్రులు, యాజకులు, సద్దూకయ్యులు, వీళ్ళందరూ. The council members were astonished as they witnessed the bold courage of Peter and John, especially when they discovered that they were just ordinary men who had never had religious training. Then they began to understand the effect Jesus had on them simply by spending time with him.
చూడండి, ఇక్కడ కొద్దిగా వివరణాత్మకంగా ఇచ్చాడు. ఆ కౌన్సిల్ సభ్యులు ఆశ్చర్యచకితులై పేతురు యోహానుల యొక్క ధైర్యానికి సజీవ సాక్షులయ్యారు. ఎప్పుడు అంటే అలా సాక్షులయ్యింది, ఎప్పుడు అంటే అలా ఆశ్చర్యపోయింది. వెన్ దే డిస్కవర్డ్, వాళ్ళు కనుగొన్నప్పుడు. ఏం కనుగొన్నారు? దే వర్ జస్ట్ ఆర్డర్, వాళ్ళు సామాన్యులైనటువంటి వాళ్ళు, ఇతర సామాన్యులు లాంటి వాళ్ళు. వాళ్ళు అధికారులు కాదు, హోదా కలిగిన వాళ్ళు కాదు, స్థానం కలిగిన వాళ్ళు, స్థాయి కలిగిన వాళ్ళు కాదు. హూ హ్యాడ్ నెవర్ హ్యాడ్ రిలీజియస్ ట్రైనింగ్, ఎటువంటి ఆత్మీయ మతపరమైన శిక్షణ లేని వారు, విద్య లేని పామరులు అంటే అది. అంటే దాని అర్థం అరామిక్లో ఏముందంటే దే డింట్ నో ద స్క్రోల్స్, అనగా పరిశుద్ధ లేఖనాలను చుట్టల్ని, గ్రంథపు చుట్టల్లోని విషయాలను ఎరగని వారు, అనగా స్పిరిచువల్లీ ఇల్లిటరేట్ వాళ్ళు. గ్రీకులో అన్ఎడ్యుకేటెడ్, అనగా చదువు లేని వాళ్ళు, పండితులు కానివారు, పామరులైన వారు. దేవుని స్తోత్రం. దే హ్యాడ్ నెవర్ గాట్ ఎనీ రిలీజియస్ ట్రైనింగ్, అనగా ఎటువంటి థియోలాజికల్ స్టడీ లేని వాళ్ళు. దెన్ దే బిగాన్ టు అండర్స్టాండ్, వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోవడం, వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి, వాళ్ళు అర్థం చేసుకోవడం ఆరంభించారు. వాట్ ద ఎఫెక్ట్ జీసస్ హ్యాడ్ ఆన్ దెమ్ సింప్లీ బై స్పెండింగ్ విత్ హిమ్. ఆయనతో ఉండడాన్ని బట్టి, ఆయనతో సంచరించిన దాన్ని బట్టి వాళ్ళ మీద కలిగిన ఆయన ప్రభావానికి వాళ్ళు ఆశ్చర్యం. ద ఇంపాక్ట్, ద ఎఫెక్ట్ ఆఫ్ జీసస్ ఆన్ దెమ్. యేసు యొక్క ప్రభావం నీ మీద ఉందా? పరిశుద్ధాత్మ ప్రభావం, ఆత్మ ప్రభావం, వాక్య ప్రభావం నీ మీద ఉందా? ఎవరి ప్రభావం నీ మీద ఉంది? పెద్ద పెద్ద నాయకుల ప్రభావమా? రాజకీయ నాయకుల ప్రభావమా? పార్టీ నాయకుల యొక్క ప్రభావమా? ఎవరి ప్రభావం నీ మీద ఉంది? హూస్ ఎఫెక్ట్ ఈస్ ఆన్ యూ? ఎవరి మీద, ఎవరి ప్రభావం నీ మీద ఉంది? ఎవరి చేత నువ్వు ప్రేరేపించబడుతున్నావు, ప్రోత్సహించబడుతున్నావు, ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు? దేవుని స్తోత్రం. వాడుక భాషలో చదువుకున్నాను. పేతురు యోహాను చదువురాని మామూలు మనుషులని, పేతురు యోహాన్లు చదువురానని మామూలు మనుషులని వారు తెలిసిపోయింది. కానీ వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. వారి ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఆ సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవారని గ్రహించారు. వారు యేసుతో ఉన్నవారని గ్రహించారు. బహుశా ఎవరండి వీళ్ళు? వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ కులం అని అడగలేదు. ఎవరు? ఆ యేసు అనేటువంటి ఒక ఆయన, ఆయనతో తిరిగిన వాళ్ళండి. చదువు లేదు, సరే, ఆ ధైర్యం ఏంటండి? ఆ గుండె ధైర్యం ఏంటండి? అబ్బో, మామూలుగా లేదు ఆ గుండె ధైర్యం. వాళ్ళు పిరికోళ్ళు అవుతారేమో అనుకున్నాం. నేను రాత్రి అంతా కావల్లో ఉంచేసరికి, నేను రాత్రి భోజనం, జైలు భోజనం పెట్టేసరికి ఇక బహుశా ఇలా కంటిన్యూ చేస్తారేమో. బెయిల్ ఇచ్చి విడిపించడానికి ఎవరు రానప్పుడు ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే సహాయం చేసి బెయిలు లేకుండా జైలు నుంచి వారిని విడిపించగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన టైటిల్ తెరవబడినటువంటి నేత్రాలు. మూయబడిన నేత్రాలు కాదు, తెరవబడి, ఓపెన్ ఐస్. అందులైనటువంటి అధికారుల యొక్క నేత్రములు దేవుడు తెరిచాడు. వాళ్ళు ఏదో చూశారు. ఏం చూశారు వాళ్ళు చూసినటువంటి 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 1, నంబర్ 1, యేసుతో ఉన్న వారిని గుర్తించారు. వాళ్ళు ఎవరోలే అనుకున్నారు. వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు అర్థమైంది. ఒక రాత్రి కావలిలో ఉంచిన తర్వాత వాళ్ళు ఎవరు అనేది అర్థమైంది. వాళ్ళెవరు? వాళ్ళు యేసుతో ఉండినవారు. అంటే యేసుతో ఉండిన వాళ్ళ మీద యేసు ప్రభావం ఉంటుంది. వాళ్ళు అధికారులను లెక్క చేయరు. లెక్క లేకుండా వాళ్ళు ఎలా మాట్లాడారని కాదు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు నెబుకద్నెజరును గురించిన టెన్షన్, భయము లేదు, కలవరం లేదు. ఓ నెబుకద్నెజర్, హలో, రాజుని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. వీళ్ళు ఏం సమాధానం చెప్తారు అని మిగతా వాళ్ళు అనుకుంటారు, మా వాళ్ళు అనుకుంటారేమో, కానీ మేము దాని గురించి ఆలోచించడం లేదు. దే ఆర్ నాట్ వరింగ్ అబౌట్ answering you.
దాని గురించి మేము ఎందుకు భయపడాలండి? ప్రభు చిత్తమైతే ప్రభువు జవాబిస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు. లేదంటే ఈ మంటల్లో కాలిపోతాం, నో ప్రాబ్లం. ఏదో ఒక రోజు చచ్చిపోవాలి, కానీ అదేదో ఈ మంటల్లో కాలి మా విశ్వాసము నిమిత్తం కాలిపోవడం, దహనమైపోవడం, బూడిదైపోవడం మంచిదే కదా అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అటువంటి తెగింపు సమయంలో వాళ్ళ మధ్యలో ప్రత్యక్షమైంది. వాళ్ళని ఆత్మతో నింపాడని కాదు, వాళ్ళ మధ్యలోకి 4వ మనిషిని పంపించాడు. దేవుని స్తోత్రం. నీ కష్టాలు నష్టాల మధ్యలో, నీ శ్రమల కొలిమిలోకి నీ కోసం దిగి వచ్చేవాడు, దూకి వచ్చేవాడు, శరీరములోకి ప్రవేశించిన వాడు, శరీరధారి అయిన వాడు నీ కోసం శ్రమల దారిగా మారుతాడు, నీ కోసం అగ్నిదారిగా మారుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెరవబడిన నేత్రాలు తెరవబడ్డాయి కాబట్టి వాళ్ళు చూశారు. ఒకటి, యేసుతో ఉన్నవారు అనేటువంటి సత్యాన్ని గ్రహించారు, లేక చూశారు, గుర్తించారు. రెండో విషయం, అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 4వ వచనం. వాక్యం వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారి పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయ్యను. వాక్యము వినిన, దేవుని వాక్యము వినిన వారిలో, పేతురు ద్వారా ప్రకటించబడిన దేవుని వాక్యము వినిన వారిలో అనేకులు యేసును నమ్మిరి, అనేకులు యేసు మార్గాన్ని నమ్మిరి, అనేకులు అనేక సంవత్సరాలుగా యూదా మతం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకంటే ఆ మతం దేనికండి? ఎందుకంటే ఆచారాలు దేనికి? ఎందుకంటే ఆ బలులు, ఎందుకంటే ఆ ప్రక్షాళనలు, ఊరికే డబ్బులు వేలు లక్షలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం. ఉచితంగా ఈ మార్గంలో నడిచే అవకాశం మాకు దొరికింది. యేసుప్రభు నమ్ముకున్న దానికి మనం ఏదో కానుకలు ఇవ్వడం లేదు. నమ్ముకున్నాం కాబట్టి దానికి చెల్లించాల్సిన రుసుము కాదు దశం భాగం. నమ్మారు కదా, ఇంకా తప్పదు, సచ్చినట్టు కట్టాల్సిందే దశం భాగం అనే రూల్ ఏం లేదు. నువ్వు చేయి కార్యాలన్నీ ప్రేమతో చేయి. నీకు ఇవ్వాలనిపిస్తే, ప్రేరేపణ కలిగితే, దేవుని మీద ప్రేమిస్తే ఇవ్వు. నువ్వు ఖచ్చితంగా ఇవ్వకపోతే నువ్వు నరకానికి పోతావు, నువ్వు నశించిపోతావు అని బెదిరించి మేము తీసుకోకూడదు. ఆ బెదిరింపులకు లోబడిపోయి మీరు ఇవ్వకూడదు. పరిచర్య జరగాలి. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, దేవుని కోసం నేను ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఇవ్వాలి, అంతవరకే. కానీ ఎవరో బెదిరింపులకి, పాస్టర్ల బెదిరింపులకి, ప్రవక్తల బెదిరింపులకి, అపోస్తలుల యొక్క బెదిరింపులకు భయపడి మనం మన దాతృత్వాన్ని ప్రదర్శించకూడదు. మనం భయపడాల్సింది దేవునికే భయపడాలి. ఏ మనుషులకు మనం భయపడాల్సిన అవసరం లేదు. మన దేహమును చంపు వారికి భయపడాల్సిన అవసరం లేదు. దేహమును ఆత్మను చంపి నరకములో వేయడానికి శక్తి కలిగిన వారికే మనం భయపడాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. రెండో విషయము, యేసు ద్వారా ప్రజలు రక్షించబడ్డాన్ని వాళ్ళు గుర్తించారు. మా మతము రక్షించడం లేదు, కానీ యేసు అనేటువంటి వీళ్ళు ప్రకటిస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తిని గురించిన వార్త, ఆ వ్యక్తిని గురించిన సువార్త ప్రజలను రక్షిస్తుంది, ప్రజలను నమ్మకంలోకి నడిపిస్తుంది. ఒకటి, యేసుతో ఉన్నవారు అనే గ్రహింపు కలిగింది వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు. రెండోది, యేసు ద్వారా రక్షించబడుతున్న ప్రజలను వాళ్ళు గుర్తించారు. మూడోది, 4వ అధ్యాయము 14వ వచనం. మనుషుడు వారితో కూడా విలుచీడును చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయింది. స్వస్థత పొందినటువంటి 3వ అధ్యాయంలో స్వస్థత పొందినటువంటి ఆ కుంటివాడు, పుట్టిన మొదలుకొని కుంటివాడైన వాడు, యూదా మతములో పుట్టినవాడు, యూదా మతపు తల్లిదండ్రులకు పుట్టినవాడు, వాడి కుంటితనాన్ని బాగు చేయలేకపోయింది యూదా మతం. యేసు మార్గం వాడి కుంటితనాన్ని తీసివేసేసి, అప్పుడు స్వస్థత పొందిన మనుషుడు వారితో కూడా నిలిచి ఉండట చూచి ఏమీ మాట్లాడలేకపోయారు, ఎదురు చెప్పలేకపోయారు, మౌనంగా ఉన్నారు. వాడికి బాగు కాలేదు అని చెప్పగలరా? హలో, బాగు కాకపోతే నేను దేవాలయంలో గంతులు ఎలా వేస్తానండి? బాగు కాకపోతే నేను పేతురు యోహాన్లు అంటి పెట్టుకుని నేను ఎలా ఉంటాను? బాగు కాకపోతే పేతురు యోహాన్లతో నేను ఎలా నడుచుకుంటూ వెళ్తాను? బాగు కాలేదని మీరు ఎందుకు చెప్తారండి? నా అనుభవం అండి, నా చీలమండలకి, నా పాదములకి బలం వచ్చిందండి. ఇన్ని సంవత్సరాలు రాని బలము నా దేహంలో కనిపించింది. దేవుడు అంటే ఆత్మస్వరూపి, ఆత్మీయ బలం అనుకున్నాను. దేవుడు అంటే భౌతికమైన బలం కూడా అనే సంగతి నాకు అర్థమైంది. కాబట్టి జరగలేదని మీరు ఎలా చెప్పగలరు? స్వస్థత జరగలేదు, జరిగిందని అతను అనుకుంటున్నాడండి. అతను అనుకోవడం కాదు, అది వాస్తవం. అతను నడుస్తున్నాడు, గంతులు వేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి,
యేసుతో ఉన్నవారు అనే సంగతిని వాళ్ళు గుర్తించారు. రెండోది, యేసు ద్వారా ప్రజలు రక్షించబడుతున్నారనే సంగతిని గుర్తించారు. మూడోది, యేసు ద్వారా స్వస్థత కలిగిందని వాళ్ళు గుర్తించారు. యేసు ద్వారా జరిగిన స్వస్థతను గుర్తించారు. మన బెతస్తా కోనేరు దగ్గర స్వస్థపడిన వాళ్ళు ఇలాంటి ఎగ్జైట్మెంట్ లేదు. మన కోనేరుల దగ్గర స్వస్థపడిన వాళ్ళు కాదు, క్రీస్తు స్వస్థపరచడం ద్వారా జరిగిన వాళ్ళు యాక్టివ్ అయిపోయారు, క్రియాశీలక సభ్యులు అయిపోయారు. వాళ్ళు మతాన్ని వదిలిపెడుతున్నారు. క్రీస్తు ఏదో చేస్తున్నాడు. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయినప్పటికీ, ఆయన తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నప్పటికీ ఆయన ఏదో చేస్తున్నాడు. యేసు ద్వారా స్వస్థత కలిగిందని వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఏదో ఫిజియోథెరపీ చేయడం వలన, ఏదో బాములు పూయడం వలన, ఏదో మూలికలు రాయడం వలన కాదు, ఈ స్వస్థత యేసు ద్వారా కలిగింది. 4వ విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 16వ వచనం. ఈ మనుషులను మనం ఏమి చేయడము? ఏం చేద్దాం వీళ్ళని? వాళ్ళు తలబట్టుకున్న పరిస్థితి. ఏం చేయాలి వీళ్ళని? వాట్ షల్ వి డూ ఫర్ దెమ్? వీళ్ళని శిక్షించాలా? శిక్షిస్తే ప్రజలు తిరుగుపడతారు. అలాగని వదిలిపెడతామా? వదిలిపెడితే మళ్ళీ వాళ్ళ మతాన్ని, వాళ్ళ విధానాలు చెప్పి మన మతాన్ని బలహీనపరుస్తున్నాం. ఏం చేద్దాం? వాళ్ళకు ఒక కన్ఫ్యూషన్, డైలమా. వారి చేత ప్రసిద్ధమైన సూచక్రియ చేయబడినదని యెరూషలేములోని కాపురం ఉన్న వారందరికీ స్పష్టమే. ఇది ప్రజలలో ఇది జరగలేదని చెప్పచాలం. వాళ్ళకి అర్థమైంది, ఇక యెరూషలేము వాళ్ళని మోసం చేయలేము. ఇంతకాలం ఆ ఉద్యమం నకిలీదండి, యేసు మార్గం నకిలీది, డూప్ అని మనం చెప్పాం. ఇక చెప్పలేము. యెరూషలేములోని వారిని ఒప్పించలేము అనే సంగతిని వాళ్ళు గుర్తించారు. ఆ స్త్రీ తాను మరుగై ఉండలేదని గ్రహించి యేసు దగ్గరికి వచ్చి, రక్తస్రావం కలిగిన స్త్రీ, 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడిన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి యేసుకు నమస్కారం చేసింది, సాగిలపడింది, వర్షిప్ చేసింది. దేవుని స్తోత్రం. మనోనేత్రములు వెలిగించబడినటువంటి అధికారులు యేసు యొక్క సాన్నిధ్యాన్ని, లేకపోతే యేసుతో ఉండడాన్ని వాళ్ళు గుర్తించారు. యేసు ధైర్యం అనుగ్రహించారు. యేసు ద్వారా రక్షణ అనేది వాళ్ళు గుర్తించారు. యేసు ద్వారా స్వస్థత అనేది గుర్తించారు. యెరూషలేములో యేసు చేస్తున్న కార్యాన్ని గుర్తించారు. యెరూషలేమును వారు వారి బోధతో నింపారు. యెరూషలేమును యేసుతో నింపారు. యేసు మాటలతో, యేసు సువార్తతో నింపారు. కాబట్టి మనం కూడా తెరవబడిన మనోనేత్రాలు కలిగిన వాళ్ళమై, మన అభిప్రాయాల్లోంచి బయటపడి, మన యొక్క పాలసీస్, ఫిలాసఫీస్, థియాలజీస్లోంచి బయటపడి యేసు యొక్క కార్యాల గురించి సాక్షులుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.